పాప్స్మియర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. పాప్స్మియర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అర్లీ డిటెక్షన్, మనం ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నెగిటివ్ అని వచ్చింది అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మళ్ళీ ఫాలో అప్ చేసుకోవచ్చు. సో క్యాన్సర్ సర్విక్స్ వల్ల ఇన్ని డెత్స్ అవుతున్నాయి, అందుకని మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఎఫెక్టివ్. దాని మళ్ళీ చీప్, ఏం పెద్ద ఆపరేషన్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఓపీ ప్రొసీజర్, 1 minute అయిపోతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అప్పుడు చేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం నొప్పి కావచ్చు, లేదా లైట్గా బ్లీడింగ్ కావచ్చు కొందరికి, లేదా 3-4 days వరకు ఒక కడుపు నొప్పిలాగా రావచ్చు అన్నమాట. సో ఇంత తప్పితే పాప్స్మియర్ వల్ల ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఎవరు కూడా భయపడకుండా పాప్స్మియర్ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోండి. కాకుంటే ఇది చేసుకునే ముందు కొన్ని విషయాలు ఇంపార్టెంట్. 2-3 days ముందు సెక్స్ చేసి ఉంటే మాత్రం 2-3 days గ్యాప్ తీసుకొని పాప్స్మియర్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఇబ్బందితో వెజనల్ టాబ్లెట్స్ వాడడం కానీ, ఏదైనా మెడిసిన్ వాడడం కానీ ఉంటే దానికి కూడా గ్యాప్ తీసుకోవాలి. దానివల్ల తప్పు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కరెక్ట్ రిజల్ట్స్ ఉండవు. తర్వాత పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా తీసుకోకూడదు, ఎందుకంటే బ్లీడింగ్లో మనకు కరెక్ట్ సెల్స్ అనేవి మనకు ప్రాపర్గా రావు.